ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ఒకవైపే చూస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు ఏకంగా ఎన్నికల ఫలితాలు కూడా తుది దశకు చేరుకున్నాయి. జూన్ 1వ తేదీన ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్స్ విడుదల కాగా జూన్ 4న అసలు సిసరైన ఫలితాలు కూడా ప్రజల్లోకి వచ్చేస్తాయి. అధికారంలోకి ఎవరు వస్తారు, ఎవరు దారుణంగా ఓడిపోతున్నారు అనేది కూడా ఇక్కడ బయటపడుతుంది జూన్ 4న. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్కగా ఉంటుందో. ఎవరైతే చాలా తక్కువ చూపు చూశారో, ఏ వ్యక్తులైతే గతంలో జగన్ గారిని ఇబ్బంది పెట్టారో, మళ్ళీ వాళ్ళే జగన్ కోసం క్యూ కడుతున్నారా అంటే డెఫినెట్గా అవుననే సమాధానం ఖచ్చితంగా ఇప్పుడు వినబడుతున్నది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో సైతం ఎన్నికల రిజల్ట్స్ జూన్ 4న బయటపడతాయి. అయితే నేతల జాతకాలు ఇప్పటికే ఈవీఎంలలో ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచేదెవరు, ఓడేదెవరు అని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ఫలితాల కోసం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా, కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా కూటమికి? ఇదిగో ఈ ప్రశ్నలు ప్రజలు విపరీతంగా సెర్చ్ చేసి చూస్తున్నారు. ఇక్కడే చాలా ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి పోలింగ్ శాతం భారీగా నమోదు కావడంతో గెలుపు అంచనా వేయడం చాలా కష్టంగా ఉంటుందంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిపుణులు. అయితే ఇక్కడ పోలింగ్ ఎక్కువ జరిగినప్పటికీ సంక్షేమం బాగా వర్కౌట్ అయిందని, మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తారని కొందరు అంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ అవసరం ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీకే ఉంది అన్న మాట మనం మొదటి నుంచి వింటున్నాం. అటు ఇటు అయితే సెంట్రల్లో బీజేపీకి సీట్లు తగ్గితే ఖచ్చితంగా ఏపీ ఎంపీల సీట్లు చాలా ముఖ్యమవుతుందని, అప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఏపీఏ నిలుస్తుందని కూడా మొదటి నుంచి మనం అంటున్నాం. ఇప్పుడు అదే ఊహించని స్థాయిలో బలపడుతుంది. ఆ పార్టీకి అత్యధిక ఎంపీ సీట్లు దక్కుతాయని అందరూ కూడా సర్వేలలో కూడా వైసీపీ పేరే గట్టిగా చెప్తున్నారు. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేనతో జతకట్టడంతో కేంద్రంలోని ఇండియా కూటమి నేతలు ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎలాంటి పొత్తులు ఉండరాదు, ఏదున్నా సింగిల్గా పోతాను, ఎజెండా సింగిల్గా ఉంటుంది అని చెప్పిన మొదటి నుంచి చెప్తున్న జగన్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇప్పుడు కేంద్రంకే కాదు, ఇండియా కూటమికి కూడా అవసరం పడుతుందా అంటే ఖచ్చితంగా ఆ అంచనాలు అవును అనే సమాధానం వస్తుంది. ఈసారి వైసీపీ ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటే ఖచ్చితంగా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకం అవుతారు అన్నది ఇప్పుడు ఇటు ఇండియా కూటమి నేతలు, అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి నేతలు చెబుతున్న మాట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఇండియా కూటమి నుంచి వైసీపీకి రాయబారాలు మొదలెట్టినట్టుగా సమాచారం అందుతుంది. కీలక వ్యక్తి ఒకరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి టచ్లోకి వెళ్లేందుకు కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా టచ్లోకి పోతున్నట్టు తెలుస్తుంది. వైసీపీకి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుస్తుంది అని సర్వేలు, ఎగ్జిట్ పోల్లు చెప్తున్న సందర్భంలో తాజాగా వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చినా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో బీజేపీకి మద్దతిచ్చే ఛాన్స్ జగన్కు లేదు. ఎన్డీఏకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కండిషనల్ అప్లై అనేది చేయబోతున్నట్టుగా సమాచారం. ఇటీవలే ఇంటర్వ్యూలో సైతం ఎక్కడ జగన్ మాట్లాడినా ఒకటి పల్లగుద్ది చెప్తున్నారు. ఎప్పుడైతే కేంద్రంకు మన ఎంపీలు అవసరం పడతారో అప్పుడు మన డిమాండ్ను మనం బలపరుచుకొని అవి తీర్చుకోవడమే మన లక్ష్యమని జగన్ కుండబద్దలు కొడుతూ తన నిర్ణయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఇదే అవకాశాన్ని ఇండియా కూటమి కూడా శబాష్ అనేటట్టుగా ముందుకు తీసుకెళ్ళబోతుందా? డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గేదే లేదంటూ జగన్ కోసం క్యూ కడుతున్నారు. ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం సోనియా గాంధీ లాంటి వ్యక్తులే క్యూ కడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీల స్థానమే చాలా కీలకంగా మారుతుంది కేంద్రంలో డిసైడ్ ఫ్యాక్టర్ కావడానికి. మరి అదే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోవడానికి ఎవరు వెనకడుగు వేస్తారు చెప్పండి? రాజకీయం ఇంత చేసింది, ఒక నాయకుడు మద్దతు కోరితే తప్పేముంది? చివరకు క్షమించు అని కూడా అనడంలో వాళ్ళు వెనకడుగు వేయరు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతే బీజేపీ ఆంధ్రప్రదేశ్తో తెలుగుదేశం పార్టీతో కలవడంతో తమతో కలిసి రావాలని ఇండియా కూటమి నేతలు జగన్పై ఒత్తిడి చేస్తున్నారట. ఎలాగో కేంద్రం వాళ్ళ వైపు ఉన్నది కాబట్టి నువ్వు తటస్థంగా ఉన్నావు కదా, ఈ తటస్థమే మాకు మద్దతు ఇస్తే మేము ఎలాగో ప్రత్యేక హోదా ఇస్తామంటున్నాం కదా అంటూ కేంద్రంలోకి ఇండియా కూటమి సైతం జగన్మోహన్ రెడ్డి గారి ముందు కొన్ని అంశాలను పెడుతున్నారట. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అడుగులు వేస్తారు అనేది ఇప్పుడు చాలా వేగంగా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 400 సీట్లు గెలుపు లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బీజేపీకి దక్షిణాదిలో ఎంపీ సీట్లు చాలా కీలకం కాబోతున్నాయి. అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న యూపీతో పాటు బీహార్లో ఈసారి కమలం పార్టీకి సీట్లు తగ్గితే పరిస్థితి చాలా సీరియస్ ఉంటుందట.
ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో గత ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు ఎంపీలో గెలుచుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంపీ స్థానాలు పెద్దగా వాళ్ళకి వాల్యూ యాడెడ్ క్రియేటివ్గా లేకపోయింది. కానీ ఈసారి మాత్రం అలా లేదు. అక్కడ సీట్లు తగ్గే అవకాశం లేకపోలేదన్న వాదనలు బలపడుతున్నాయి. అలాంటి తరుణంలో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు చాలా ముఖ్యం, చాలా కీలకం అవుతాయి. కూటమిగా ఆంధ్రప్రదేశ్లో బరిలోకి దిగడంతో బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్పై ఇండియా కూటమి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. జూన్ 4న జడ్జిమెంట్ డేన అధికారం ఎవరిదో తేలిపోతుంది. ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతికు పెద్ద బ్రహ్మాస్త్రం రాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి దీన్ని అసలు సిసలైన తెలివితో జగన్ ఎలా వాడుతాడు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఓవైపున బీజేపీ అంటే ఇచ్చిన మాట నెరవేర్చలేదు అన్న ఒక అసంతృప్తి ఉంది. ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటిస్తారా? ఖచ్చితంగా ప్రత్యేక హోదాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అంటాడు జగన్. రావాల్సిన మొండి బకాయిలకు తక్షణమే కొద్ది సమయం పెట్టి ఆ సమయంలోపు క్లియర్ చేస్తానని మాట ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి పూర్తిగా బాధ్యతలు కేంద్రం తీసుకొని అడుగులు ముందుకు వేయించాలి అని అడగడం జరుగుతుంది. రాష్ట్ర విభజనకు సంబంధించిన మొండి బకాయిలు అయితేనేమి, రాష్ట్ర విభజించిన తర్వాత జరిగిన అన్యాయాన్ని భర్తీ చేస్తే దానికి కావాల్సిన జాగ్రత్తలు, చర్యలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు. వాటికన్నిటికీ ఒప్పుకుంటేనే ఎంపీలు మద్దతు ఇస్తారు అని జగన్ కండిషన్ పెడితే చచ్చినట్టుగా కేంద్రంలో ఎవరైనా సరే వంగాల్సిందే, దండం పెట్టాల్సిందే. ఇక్కడే వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగలబోతుంది. కాంగ్రెస్ అధిష్టానమే ఇప్పుడు జగన్ వద్దకు వస్తుంటే షర్మిల తట్టుకోలేకపోతుంది. అన్నకు అడ్డం తిరిగి 100 మాటలు మాట్లాడిన షర్మిల ఇప్పుడు అన్న వద్దకు మళ్ళీ వెళ్ళి పొత్తు కోసం బట్లాడాలన్నా ఇంకోటి అన్నాలన్నా కష్టం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 100కు 1000% కాంగ్రెస్తో జతకట్టే ఆలోచన చెయ్యడు. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వాళ్ళు ఏ మాదిరిగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అధికారంలో కేంద్రంలోకి మేము రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, రాష్ట్రానికి ఇవన్నీ చేస్తాము అని కనుక వాళ్ళు చెప్పింది చేస్తే కనుక అప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్నది మనం గెస్ చేయలేం. ఇవన్నీ చూస్తుంటే ఒకటి మాత్రం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. జగన్ ఏం అవుతాడులే అనుకున్నారు, జగన్ ఏం చేస్తాడులే అనుకున్నాడు, జగన్ ఏమవుతుంది ఇతనితో అనుకున్నారు. కానీ ఈరోజు ఆ పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు, రాజకీయ పండితులు జగన్ వద్దకు వచ్చి మద్దతు ఇవ్వాలి అని కోరే పరిస్థితే వస్తుంది. అంటే చూసారా దేవుడు స్క్రిప్ట్ ఏ రేంజ్లో హిట్ అవుతుందో. అందరినీ వదిలి, పార్టీని వదిలి, ఆనాడు నాన్నకు జరిగిన అవమానాన్ని తట్టుకుంటూ నిలబడి సొంతంగా పార్టీ పెట్టి పైకి తీసుకొచ్చి ఈరోజు ఆ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు గట్టిగా కష్టపడి శబాష్గా నిలబడుతున్న జగన్ వద్దకే ఈరోజు ఆనాడు వద్దన్న వాళ్ళంతా వస్తున్నారు అంటేనే అర్థమవుతుంది. ఏదైనా మన స్టాండర్డ్స్ ఎలా ఉంటేనే అలా ప్రకృతి కూడా మన వైపు తిరుగుతుంది. మన నమ్మకమే మన విజయానికి ఒక పెద్ద సూత్రం, మన విశ్వాసమే ఒక పెద్ద బండ. ఆ విశ్వాసం ఎంత గొప్పగా ఉంటేనే ఆ బండ అంత గట్టిగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కావచ్చు, దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు వేయరు కూడా. అలాంటి ధైర్యం, అలాంటి దమ్మున్న వ్యక్తి రాజకీయ నాయకుల్లో ఉండడం అంటే అది గొప్ప విషయమే. అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నాయకుడు ఉండడం నిజంగా గర్వకారణమే. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఓ పెను సంచలనంగా ఉన్న ఫలితాల తర్వాత జరిగే పరిణామాలు ఏ రేంజ్లో ప్రజల్లోకి వెళ్తాయి, ఏ రేంజ్లో ప్రజలు ఆసక్తిగా చూస్తారు, ఏ రేంజ్లో రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్.